క్వశ్చన్ నంబర్ 1. భారత ప్రధాన మంత్రి యొక్క నెల జీతం ఎంత? ఆప్షన్ ఏ 1 crore. ఆప్షన్ బి 2.8 lakhs. ఆప్షన్ సి 8.2 lakhs. ఆప్షన్ డి 10 lakhs. Your time start now. Answers option B 2.8 lakhs. Question number 2. మట్టి కుండలో నీటిని తాగితే ఏమవుతుంది? ఆప్షన్ ఏ గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. ఆప్షన్ బి బరువు పెరుగుతారు. ఆప్షన్ సి జలుబు తగ్గుతుంది. ఆప్షన్ డి బరువు తగ్గుతారు. Your time start now. Answers A గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. క్వశ్చన్ నంబర్ 3. ప్రతిరోజు కొంచెం బెల్లం తినడం వల్ల ఏ ఆరోగ్య సమస్య తగ్గే అవకాశం ఉంది? ఆప్షన్ ఏ జ్వరం. ఆప్షన్ బి కంటి చూపు తగ్గడం. ఆప్షన్ సి మలబద్ధకం. ఆప్షన్ డి రక్తహీనత. Your time start now. Answers D రక్తహీనత. క్వశ్చన్ నంబర్ 4. బరువు తగ్గాలంటే ఉదయాన్నే ఏం తినాలి? ఆప్షన్ ఏ పండ్లు. ఆప్షన్ బి కూరగాయ. ఆప్షన్ సి ఉడకబెట్టిన పల్లీలు. ఆప్షన్ డి నానబెట్టిన బాదం. Your time start now. Answers D నానబెట్టిన బాదం. క్వశ్చన్ నంబర్ 5. తిన్న వెంటనే నిద్రపోతే ఏ సమస్యలు వస్తాయి? ఆప్షన్ ఏ గుండెపోటు. ఆప్షన్ బి ఉబకాయం. ఆప్షన్ సి మలబద్ధకం. ఆప్షన్ డి రేచీకటి. Your time start now. Answers D ఉబకాయం. క్వశ్చన్ నంబర్ 6. కోడి తోలు తింటే ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఆరోగ్యానికి మంచిది. ఆప్షన్ బి బరువు పెరుగుతారు. ఆప్షన్ సి అనారోగ్యం. ఆప్షన్ డి గుండె సమస్యలు వస్తాయి. Your time start now. Answers A ఆరోగ్యానికి మంచిది. క్వశ్చన్ నంబర్ 7. మునగకాయ తింటే ఏమవుతుంది? ఆప్షన్ ఏ బరువు పెరుగుతాం. ఆప్షన్ బి గుండె సమస్యలు రావు. ఆప్షన్ సి రక్తపోటు నియంత్రణ. ఆప్షన్ డి పై ఏవి కావు. Your time start now. Answers B గుండె సమస్యలు రావు. క్వశ్చన్ నంబర్ 8. ఆకుకూరలో ఉండే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ. ఆప్షన్ బి విటమిన్ బి. ఆప్షన్ సి విటమిన్ ఇ. ఆప్షన్ డి విటమిన్ కే. Your time start now. Answers D విటమిన్ కే. క్వశ్చన్ నంబర్ 9. మన దేశంలో ఇంతవరకు రైలు లేని రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ సిక్కిం. ఆప్షన్ బి అస్సాం. ఆప్షన్ సి బీహార్. ఆప్షన్ డి మేఘాలయ. Your time start now. Answers A సిక్కిం. క్వశ్చన్ నంబర్ 10. విమానాలను పార్క్ చేసే స్థలాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ టెర్మినల్. ఆప్షన్ బి హ్యాంగర్. ఆప్షన్ సి రన్వే. ఆప్షన్ డి టాక్పీట్. Your time start now. Answers B హ్యాంగర్. Your
టోటల్ 10 క్వశ్చన్ మీరు ఎన్ని క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.